వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. మనముడు పల్లీ చట్నీ చేసుకుందండి. పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకొని మరో ప్లేట్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకోవాలి. టమాటాలు తీసుకొని ఒక 7, 8 పచ్చిమిర్చి తీసుకొని, మేమైతే కారంగా తింటామండి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. అన్నీ కడుక్కొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బాణీలోకి వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి. త్వరగా వేయించుకున్న తర్వాత మళ్ళీ దానిలోకి టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత త్వరగా వేయించుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. తీసుకున్న తర్వాత మిక్సీలోకి ఒక ఎల్లిపాయ గడ్డ, అలాగే సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం చిన్న సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ. దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. అన్నీ వేయించినటువన్నీ పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి బరకగా మిక్సీ పట్టుకున్నాను. మళ్ళాకి దాంట్లోకి పల్లీలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత మనము ఒక గిన్నెలోకి ట్రాన్స్లేషన్ చేసుకోవాలండి. అంతా దాంట్లోకి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాంట్లోకి వేసుకోవాలండి. మీరు ఈ వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.